హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన దహీ వడని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుందాం. ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గుప్పులు బియ్యం యాడ్ చేసుకోవాలి. అంటే దగ్గర ఒక 3 స్పూన్స్ బియ్యం యాడ్ చేసుకొని వాటిని బాగా 2 సార్లు క్లీన్ చేసుకొని ఒక 4 అవర్స్ బాగా నాననివ్వాలి. ఇది బాగా నానిన తర్వాత మిక్సీ వేసుకొని మిక్సీలో కొంచెం మనం బరగ్గానే పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే మీకు తినేటప్పుడు కొంచెం అన్ఈజీగా ఉంటుంది. అదే మీరు ఈ విధంగా పట్టుకుంటే కనుక తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి మరియు 1 ఇంచు అల్లం ముక్క యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బరకగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మీకు కావాలంటే ఇందులో జీరా కానీ వాము కానీ యాడ్ చేసుకోండి. వాము యాడ్ చేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు అది చాలా ఇష్టపడతారు. యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్కి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత గారెలు ఈ విధంగా వేసుకోండి. మీకు వస్తే కనుక చేతితో వేసుకోండి, జాగ్రత్తగా వేసుకోండి, చేతుల మీద నూనె వేసుకోకుండా. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచనివ్వాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇంకో సైడ్ తిప్పుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు ఈ గారెల్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, పైనేమో క్రిస్పీగా ఉంది, లోపలేమో సాఫ్టీగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత వీటిని వాటర్ తీసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి. వాటర్లో మినిమం మీరు ఒక 10 మినిట్స్ అన్నా ఉంచుకోవాల్సి ఉంటుంది. అలా అయితే మీరు తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తుందన్నమాట. లోపల వరకు ఆ పెరుగు అనేది వెళ్ళి చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం వేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని గిన్నెలో పెట్టుకోవాలి. ఈ విధంగా గిన్నెలో మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పెరుగు ఉంటుంది కదా, పెరుగు తీసుకొని దానిలో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు వీలైనంత వరకు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం గారెల్లో ఉప్పు వేసుకుంటాం కాబట్టి. వేసుకొని దీనిపైన మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు వీటిని ఒక 2 అవర్స్కి తినేసేయచ్చు. కానీ ఒక నైట్ మొత్తం ఉంచుకుంటే వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని నానబెట్టిన 1 గంటకి మీరు మళ్ళీ వీటిని ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. మీరు అలా చేసుకుంటే ఏంటంటే మీకు గారి 2 వైపులు బాగా నానుతుంది. తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక నైట్ మొత్తం ఉంచేసుకోండి. ఒక నైట్ తర్వాత మార్నింగ్ లేచి వీటికి తాలింపు కోసం ఆయిల్ తీసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి, తాలింపులు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్నామో పెరుగు, ఆవడ, దానిలో ఇది తాలింపులాగా పైన వేసేసుకోండి. ఇలా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు వేసిన తర్వాత మీరు ఎక్కువ శాతం కలిపేమాకండి. కలపకుండా ఈ విధంగా చేత్తో కదుపుకోండి. ఇలా కదుపుకుంటే మీకు ఆ తాలింపు అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది. అదే మీరు కనుక కలిపితే కనుక ఆ గార అనేది విడివిడిగా ఇరిగిపోవడం జరుగుతుంది. సో అందుకని జాగ్రత్తగా చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పెరుగావడ, దహీ వడ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇదే విధంగా మీరు ట్రై చేయండి.
ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.